హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి ఇవి తోటకూర కాడలన్నమాట. ముందు వచ్చేసి ఏంటంటే తోటకూర తీసుకున్నప్పుడు పైన మొత్తం ఆకు ముందు వరకు కట్ చేశాను. ఇంకా కాడలు సపరేట్ చేద్దాంలే, కొంచెం లావుగా ఉన్నాయి ముదిరినట్టు అని చెప్పేసి తీసానమాట. ఇక్కడ వచ్చేసి టీ కూడా రెడీ అవుతున్నాయి. ఇంకా ఆ కాడలు ఉన్నాయి కదా, అవి చిన్న పీసెస్గా కట్ చేశాను. కాడలు, తోటకూర కాడలతో కర్రీ చేద్దామని. ఇవి చాలా మంచిదండి. ఇందులో విటమిన్స్ ఉంటాయి, ఫైబర్ ఉంటుంది, ఇందులో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది కదా, అందుకని కాడల్లోనే ఎక్కువ విటమిన్స్ ఉంటాయండి. ఆకుకూరల కన్నా ఆకులో కంటే కూడా కాడల్లో ఎక్కువ విటమిన్స్ ఉంటాయి. అందుకని ఇంకా నేను అది సపరేట్ చేద్దామని చెప్పేసి, ఎక్కువగా ఉందిలే అని చెప్పేసి కాడల వరకు తీసాను. అవి ఏంటంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి, ఇంకా కూర ఎక్కువ అవ్వదు కదా, ఇంకా శనగపప్పు అయితే నానేసాను, పచ్చెనగపప్పు. అవి నానేసి రెండు ఇంకా బాయిల్ చేశాను అనమాట వాటర్లో వేసి. కొంచెం శనగపప్పు కూడా నానిన తర్వాత అవి కూడా ఏంటంటే బాయిల్ చేయాలి కదా. ఇక్కడ వచ్చేసి నేను పోపు అయితే వేస్తున్నాను. ఇంకా అవైతే బాయిల్ అయినాయి అనమాట. తోటకూర కాడలు, శనగపప్పు, ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను, చూపిస్తాను. ఇదిగోండి, ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను, ఇవి కూడా వేసాను. వేసి కొంచెం పసుపు అయితే వేసాను. కర్రీ ఎక్కువ అవుతుందని చెప్పేసి ఆ రోజు ఆకుల వరకే చేశానండి. ఇంకా కాడలు ఏంటంటే సపరేట్ చేద్దాంలే అని చెప్పేసి కాడలు సపరేట్ తీసానమాట. ఇదిగోండి, తోటకూర కాడలు, శనగపప్పు బాయిల్ చేసినవి. చాలా చాలా మంచిదండి ఇవి కాడలు వచ్చేసి. తోటకూర కాడలు విటమిన్స్ బాగుంటాయి, ఫైబర్ కూడా ఉంటుంది. ఇంకా కట్ చేసేటప్పుడు ఏంటంటే కొంచెం పీస్ అది వస్తుంటుంది, మనం అది తీసుకుంటే సరిపోతుంది. లేకపోతే పీచుగా ఉంటే కర్రీ బాగోదనమాట. కొంచెం పైన లేయర్ ఉంటుందన్నమాట, అది తీసేసుకుంటే సరిపోతుంది. కట్ చేసేటప్పుడు వస్తుందండి. ఇవి కొంచెం వేగాలండి. వేగిన తర్వాత ఉప్పు కారం వేసేస్తే సరిపోతుంది. ఇంకా సాల్ట్ అయితే వేసాను నేను. వచ్చేసి ఇంకా కారం కూడా వేసుకొని కొంచెం వేయించేసుకుంటే సరిపోతుంది. పిల్లలు బాగా ఇష్టంగా తింటారండి ఇట్లా శనగపప్పు వేస్తే. ఏ కర్రీలో అయినా అంటే కొంచెం పప్పులుగా ఉంటుంది కదా, పిల్లలు ఇష్టంగా తింటారు. ఇంకా కాడల్లో ఈ తోటకూర కాడల్లో శనగపప్పు వేస్తే ఇంకా ఇష్టంగా తింటారు. చాలా బాగుంటుందండి ఈ కర్రీ వచ్చేసి. ఇది వేగాలండి, వేగిన తర్వాత చూపిస్తాను. ఇదిగోండి, తోటకూర కాడలు, శనగపప్పు కర్రీ. ఇదైతే కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇందులో చాలా విటమిన్స్ ఉంటాయండి, చాలా మంచిది. కొత్త కాడలు చాలామంది ఏంటంటే పీచది ఉంటుందని ముదిరిని అని పడేస్తుంటారు. అలా పడేయద్దు. కాడల్లో బాగా పీచు పదార్థం, విటమిన్స్ బాగా ఎక్కువగా ఉంటాయి. మంచిదండి హెల్త్కి కూడా. ఇంకా నేనైతే ఎప్పుడు ఇంకా ఇలానే చేస్తుంటాను. ఎక్కువగా కర్రీ అది కాడలు అది ఎక్కువగా ఉన్నప్పుడు ముదిరితే నేను సపరేట్ తీస్తానన్నమాట. ఇదండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.